కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడో లేడో. దేవుడు దీనుల పాలిట ఉంటాడని అంటారు. పరమయోగీశ్వరులైన వారి చెంతనే ఉంటాడని చెబుతారు. అన్ని దిక్కులలో నిండి ఉండే సర్వవ్యాపకుడని కీర్తిస్తారు. అలా ఉన్నాడు అనే భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా? కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన్ అసాధువుల చేపడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరింగుచు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. వెనువెంటనే తనను తాను నిభాయించుకుంటూ గజరాజు ఈ విధంగా అనుకుంటున్నాడు. నా విషయంలో భగవంతుని ఉనికిని అనుమానించడమెందుకు? అతడు ఐశ్వర్యము పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు. నా పట్ల కూడా ఉంటాడు. అతడు దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు కాబట్టి నాకు కూడా సాయపడతాడు. అతడు బయటి చూపులు వదిలి తననే చూచేవారిని దయతో చూస్తాడు. నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకుని తన్ను తానే మర్చిపోతాడు. నా మొరను వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే. అతనికి మొదలు నడుమ తుదా లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారం. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా? నా బాధ చూడడా? దయతలచడా? తొందరగా రాడా? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన్ అవిశ్వన్ శాశ్వతున్ అజున్ బ్రహ్మప్రభున్ ఈశ్వరునిన్ పరమ పురుషున్ నే భజయింతున్. ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేనివాడు. లోకానికి అంతరాత్మ అయినవాడు. లోకంలో బాగా తెలుసుకోదగినవాడు. లోకమే తానైనవాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధినాయకుడు. లోకాన్ని నడిపించేవాడు పరమాత్మ. అట్టి ఆదిపురుషుని నేను ఆరాధిస్తున్నాను అని పలికి తన మనంబున గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకుని ఇట్లనియే.